తెలంగాణలో నిన్న భారీ వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. శ్రావణి, ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా మన తెలంగాణలో వర్షాలు అయితే ప్రజెంట్ ఎక్కువగా కనిపించట్లేదు. తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే నిన్నటి నుండి మనకి వర్షాలు అయితే నమోదవుతూ వస్తున్నాయి. ఇంకా వర్షాల విషయానికి వస్తే 48 గంటల పాటు వర్షం నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వర్షంకే హైదరాబాద్ రోడ్ల పరిస్థితి అలాగే నాలాల పరిస్థితి కొంచెం భయంకరంగా మారిందని చెప్పొచ్చు. నాలాలన్నీ కూడా నిండిపోయి వరదలాగా ఇంట్లలోకి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక తెలంగాణ చూసుకున్నట్లయితే 24 గంటల్లో మంచిర్యాల జిల్లాలో అయితే 124.3 మీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే తెలంగాణ ఓవరాల్ గా చూసుకుంటే ములుగు, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, కుమరంభీం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే 87% నుంచి 130 మీటర్ల వేగంతో భారీ వర్షపాతం అయితే నమోదైంది. పలు ప్రాంతాల్లో అయితే అంటే లోవర్ ట్యాంక్ బండ్ మనం చూసుకున్నట్లయితే కొంచెం లోతంతు ప్రాంతాలు కాబట్టి ఇవన్నీ కూడా జలమయమైపోయాయి. సో మనం హైదరాబాద్లో మాత్రం మోస్తరు వర్షం కురిసింది. మహేశ్వరం, బాలాపూర్, ఇబ్రహీంపట్నం, బంజారా హిల్స్, మాదాపూర్, హబ్సిగూడ, మియాపూర్, చార్మినార్ తదితర ప్రాంతాల్లో అయితే వర్షం కూడా కొంచెం ఎక్కువగానే కురిసిందని చెప్పొచ్చు. సో ఎక్కువగా మనకి తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే గ్రీన్ ఏరియానే చెప్పొచ్చు. సో ఇప్పుడు మన హైదరాబాద్ పరిస్థితి అయితే కొంచెం మోస్తరు వర్షానికే కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్ అందరూ కూడా. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండటం, అలాగే ఇంట్లలోకి వాటర్ రావడం, లోతంతు ప్రాంతాలు అంటే మల్కాజ్గిరి సైడ్ చూసుకున్నట్లయితే నాలాలు వేసినప్పటికీ రోడ్ కన్స్ట్రక్షన్స్ చేసినప్పటికీ కూడా డ్రైనేజ్ కోసమో లేదా వాటర్ కోసమో తవ్విన ప్లేసెస్ అన్నీ కూడా వర్షం వల్ల గుంతలుగా మారి ట్రాఫిక్ సమస్యలు ఇంకా ఎక్కువగా మారుతున్నాయి. మనము మెదక్ సైడ్గా లేదా భువనగిరి, మెదక్ ఇటు సైడ్ కూడా గ్రీన్ ఏరియా అయితే అలర్ట్ చేశారు. సో ఇటు అయితే వర్షం ఎక్కువగానే నమోదైంది. కానీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఈసారి వర్షపాతం అయితే చాలా తక్కువగా నమోదవుతుంది. సో ఆ తర్వాత మళ్ళీ ఆగస్టు 9న మనకి మళ్ళీ వర్షాలు కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనివల్ల వర్షాలు ఎక్కువగా కురవకపోవడం వల్ల వ్యవసాయం మీద ఆధారపడే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా నష్టపోతూ ఉన్నారు. ఓవరాల్గా పరిస్థితి చూస్తున్నారు కదా, వర్షాలు నిన్నటి నుండి కురుస్తున్నప్పటికీ ఇంకా 48 గంటలు కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఉదయం అంతా కూడా చల్లగా వాతావరణం కనిపించి సాయంత్రం 5 గంటల నుంచి మళ్ళీ వర్షం అయితే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి నిన్న మనతో ఐఎండీ అధికారులు తెలపడం జరిగింది. సో ఇలా పబ్లిక్ కూడా ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఐఎండీ అధికారులు అయితే సూచించారు.